దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, అసోం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పూణేలో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాలు నీట మునిగాయి. భారీ వృక్షాలు కుప్పకూలిపోయాయి. అసోంలోని గౌహతిలోనూ ఇదే పరిస్థితి ఉంది. భారీ వర్షాలకు ఇళ్లలోకి నీళ్లు చేరి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెంగళూరులోనూ వర్షాలు దంచుకొట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో సైతం చిరుజల్లు కురిశాయి. రానున్న 2 రోజుల్లో ఢిల్లీలో ఒక మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. మహారాష్ట్రలో ఈ నెల 24 వరకు ఉరుములు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. పశ్చిమ బెంగాల్లోనూ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు కర్ణాటకలో కురిసినటువంటి కుండపోత వర్షాలకు 8 మంది చనిపోయారు. తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు మదురైలో గోడ కూలి 3 చనిపోయారు. కేరళలో రాబోయే 7 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. నిన్న కేరళలోని కాసర్గోడ్, కన్నూర్, వైనాడ్ అలాగే మలప్పురంలో కురిసినటువంటి వర్షానికి జనజీవనం మొత్తం స్తంభించిపోయినట్టయింది. జూన్ 1వ తేదీ కంటే చాలా ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళకు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.